నమస్తే. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ మహిమను చూద్దాం. స్వీడన్కి చెందిన సూసీ కాలస్ జాన్సన్ గారి అద్భుత ఆధ్యాత్మిక అనుభూతి ఇది. నేను 1980, 1999ల నుండి ఆధ్యాత్మిక అన్వేషకురాలిగా ఉన్నాను. అనేక ప్రగాఢ అనుభవాలు నాకు కలిగాయి. తర్వాత కుటుంబ జీవితం నా దృష్టిని ఇహంలోకి మళ్లించినప్పటికీ అంతకంటే గొప్పదాని కోసం లోపల ఒక గాఢమైన తపన ఎల్లప్పుడూ ఉండేది. 2010లో నేను నా మొదటి దీక్షను అందుకున్నాను. నా హృదయం తక్షణమే తెరుచుకుంది. అది ఇంటికి తిరిగి వచ్చినట్లు అనిపించింది. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ కృపతో నేను దీక్షా ప్రదాతగా మారాను. నార్డిక్ బృందంతో ఆనందస్థితి బదిలీతో సహా సేవలో ఆనందంగా నిమగ్నమై ఉన్నాను. సేవ ఒక జీవన అద్భుతం. నేను ఎంత ఎక్కువగా ఇస్తే అంత ఎక్కువగా కృప తిరిగి ప్రవహిస్తుంది. నేను ప్రార్థించినట్లే నా పరివర్తన క్రమంగా జరిగింది. ఈరోజు బాధ లేదు, భావోద్వేగాల ప్రభావము లేదు, అంతర్గత గాయము లేదు, అపరాధ భావన లేదు. ఆలోచనలు వస్తాయి, కానీ మానసిక సంభాషణ గాని దానితో ప్రభావితం అవ్వటం కానీ లేదు. దానికి బదులుగా లోపల సుమధుర సంగీతం ఉంది. కీర్తనలు, భజనలు, శ్రావ్యమైన దైవీక ధ్వనులు అశాంతికరమైన ఆలోచనల స్థానంలో చోటు చేసుకున్నాయి. శాంతి, ప్రేమ, ఆనందము ఇప్పుడు సహజంగా లోపల నుండి ఉబికి వస్తున్నాయి. చికాకు, కోపము, అవగాహన కరుణగా మారిపోయాయి. బాంధవ్యాలు, ముఖ్యంగా నా భర్తతో హృదయపూర్వకంగా, ఆనందకరంగా, స్వచ్ఛమైన ప్రేమగా, గాఢంగా మారాయి. మా కొడుకుతో ఉన్న సవాళ్లను కూడా సహనము, ప్రేమ, సానుభూతితో ఎదుర్కొంటున్నాను. శారీరకంగా హైపోథైరాయిడిజం, ఆటో ఇమ్యూన్ పరిస్థితులతో జీవిస్తున్నప్పటికీ బాధ లేకుండా సంపూర్ణ అంగీకారం ఉంది. ఈ అప్రయత్నమైన అంగీకార స్థితే ఒక అద్భుతంగా అనిపిస్తుంది. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ ప్రసాదించిన ఈ అమూల్య ఆశీర్వచనానికి, ఈ శాశ్వత ఆనంద స్థితికి నా కృతజ్ఞతను వ్యక్తం చేయడానికి మాటలు సరిపోవు. ప్రతి ఒక్కరూ ఈ కృపను అనుభవించాలని, దీక్షాయజ్ఞ ఫలాలు అందరికీ అందాలని నా ప్రార్థన. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ దివ్య పాదపద్మాలకు నా ప్రగాఢ కృతజ్ఞతలు.